ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరచుతుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమాన్ని ఒకవేళ మీరు ఛానల్ మారుస్తూ బై మిస్టేక్ ఈ ఛానల్లోకి వచ్చారేమో ఒక్క నిమిషం ఆగండి. స్టే ట్యూన్. దయచేసి అలాగే మీ రిమోట్ పక్కన పడేసి కాసేపు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దాటిపోవద్దు, ఛానల్ మార్చొద్దు. దేవుని మాటలు మనం వినబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లిజన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు వినబోతున్నాం. దేవుడు తన దాసుని ద్వారా మీ సహోదరుడినైన నేను ఈ కార్యక్రమంలో వక్తగా ఉన్నటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎపిసోడ్లన్నింటిలో ఇంచుమించు 1450 ఎపిసోడ్ల వరకు వక్తగా ఉన్నటువంటి నేను మిమ్మల్ని కొద్ది నిమిషాలు ఒక 25 మినిట్స్ వెయిట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీకు పనులు ఉండొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్ చూస్తూ ఉన్నట్లయితే మీ ఫోన్ మీ జోబులోనో ఎక్కడైనా ఉంచేసుకొని, పై జోబులోనో కింద జోబులోనో ఉంచేసుకొని, చేతులు పట్టేసుకొని ఇయర్ ఫోన్ పెట్టేసుకున్నారంటే మీరు అటు ఇటు మూవ్ అవుతూ కూడా వినొచ్చు. చూస్తూ వినాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వింటూ ఉన్నట్లయితే మీకు బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ సమయంలో మనం అపోస్తల కార్యములు అనేటువంటి కొత్త నిబంధనలోని 5వ పుస్తకం అనగా బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి 44వ పుస్తక ధ్యానంలోకి ఉన్నాం. 44వ పుస్తకం అంటే ఏంటి అంటారేమో. 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి. కొత్త నిబంధనలో 27. ఇది 5వ పుస్తకం కనుక 39 ఒక 5 44 44వ పుస్తకం. దీని తర్వాత ఇంకొక 23 పుస్తకాలు ఉన్నాయి అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే 22 పుస్తకాలు ఉన్నాయనే సంగతి మనం మర్చిపోకూడదు. అపోస్తల కార్య ధ్యానంలో ఉన్నాం. చర్చ్ హిస్టరీని స్టడీ చేస్తున్నాం. 1st సెంచురీ చర్చ్ హిస్టరీ. చర్చ్ హిస్టరీలో నుంచి మనం మాట్లాడుకునేది ఏముంది అంటారేమో. చర్చ్ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ అక్కడ ఒకవేళ ప్రస్తుతపు చర్చ్ హిస్టరీని ఈ 2000 నుంచి లేకపోతే 1900 నుంచి అనగా 20th సెంచరీ 21st సెంచరీ చర్చ్ హిస్టరీ మీరు స్టడీ చేస్తే మీకు తెలియకుండా చర్చ్ హిస్టరీ గుండా ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని రివైవల్స్ని గురించి, కొన్ని హిస్టరీస్ని గురించి, లేకపోతే ఉజ్జీవాల యొక్క చరిత్ర మనం కనుగొనేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ ప్రయాణంలో అపోస్తల కార్యములో జరుగుతున్న ప్రయాణంలో సంఘము విస్తరిస్తుంది కనుక, ఒక నదిలాగా పారుతుంది కనుక ఈ మినిస్ట్రీ ఒక రివర్ లాగా, స్ట్రీమ్స్ లాగా ఫ్లో అవుతున్నాయి కనుక వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్ స్పీక్స్ అబౌట్ చర్చ్ హిస్టరీ. చర్చ్ అనేదాన్ని బైబిల్లో ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించారండి. దాని ఏంటి అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ అనేదానికి మరొక పదం ఉంది. దాన్ని గ్రీక్లో ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా అంటున్నప్పుడు పిలవబడ, కమింగ్ అవుట్, కమ్ అవుట్. ఒక ప్రదేశంలోంచి, ఒక గ్రూపులో నుంచి, ఒక పర్టికులర్ ఏరియాలో, ఒక కమ్యూనిటీలో, ఒక పర్పస్ కోసం వచ్చినట్టు గ్యాదరింగ్లో నుంచి, ఒక రిలీజియన్లో నుంచి, రిలీజియస్ సెక్ట్లో నుంచి, లేకపోతే ఒక డినామినేషన్ నుంచి వేరైపోయినటువంటి ఒక సెపరేటెడ్ గ్రూప్. వేరు కావాలంటే ఊరినే వేరు కారు, ఒక పర్పస్తో వేరవుతారు, ఒక ప్లాన్ అండ్ పర్పస్ ప్రకారమే వేరవుతారు. కనుక చర్చ్ అనేది లోకములో ఉన్న చర్చ్. చర్చ్ ఇన్ ద విల్డర్నెస్ అన్నారు. అరణ్యములోని సంఘం, లోకములోని సంఘం. సంఘం లోకంలో ఉండకూడదు, లోకము నుంచి వేరైంది, కానీ లోకములోకి వెళ్ళిపోయింది వెనక. ద చర్చ్ వెంట్ బ్యాక్ ఇంటు ద వరల్డ్. ప్రపంచములోకి వెళ్ళిపోయింది, లోకములోకి వెళ్ళిపోయింది. ఈ లోకములో వెళ్ళిపోయిన చర్చ్ను మరలా తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చర్చ్ హిస్టరీ అంటున్నప్పుడు, చర్చ్ అంటున్నప్పుడు 2 విషయాలు నేను మీకు చెప్పాను. ఇట్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ కాల్డ్ అవుట్ పీపుల్. అనగా చర్చ్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ పీపుల్. చర్చ్ మీన్స్ ఇట్స్ బాడీ అండ్ హెడ్. హెడ్ ఈస్ క్రైస్ట్ అండ్ బాడీ ఈజ్ ద చర్చ్.
చర్చ్ పైన ఏ విధంగా ఒక టవర్ ఉన్నట్టుగా, ఒక బెల్ టవర్ ఉన్నట్టుగా, ఒక క్రాస్ ఉన్నట్లుగా, అంటే చర్చ్ బిల్డింగ్స్లో, అలాగే బిల్డింగ్ కింద నుంచి ఫౌండేషన్ నుంచి వచ్చినట్టు ఆ బిల్డింగ్, దట్స్ అ బాడీ. ఆ పైన ఉన్నటువంటి లేకపోతే అవుటర్ ఎలివేషన్లో, లేకపోతే హై పీక్లో, లేకపోతే ఒక టవర్ లాగా, ఒక బురుజులాగా కట్టబడిన చోట క్రాసో లేకపోతే ఏదైనా సింబలో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే క్రైస్ట్ ఈజ్ అ హెడ్. ఒకవేళ హెడ్ తనంతట తాను ఎగ్జిస్ట్ కాదు, బాడీ తనంతట తాను ఎగ్జిస్ట్ కాదు. హెడ్ నీడ్స్ ఎ బాడీ, బాడీ నీడ్స్ ఎ హెడ్. ఈ బాడీని హెడ్ని డివైడ్ చేయాలని శత్రువు ప్రయత్నం చేస్తాడు. నా బాడీ నా హెడ్ వేరేని అనుకోండి, అప్పుడు నేను డెడ్ అయిపోయాను. నో హెడ్ నో ఇస్ డెడ్. స్తోత్రం. చర్చ్ హిస్టరీ అంటున్నప్పుడు అది చర్చ్ అంటే ఎవరో మనుషులు స్థాపించినటువంటి ఒక రిలీజియస్ సిస్టమ్ అని కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ ఎ బాడీ. చర్చ్ ఈజ్ కాల్డ్ అవుట్ పీపుల్, అనగా వన్ హూ వాస్ కాల్డ్ ఏ పర్టికులర్ గ్రూప్. ఇట్స్ నథింగ్ బట్ జీసస్. ఆ పిలిచిన వాళ్ళు ఎవరండి? కాల్డ్ అవుట్ అన్నారు కదా, ఆ కాలింగ్ ఇచ్చింది ఎవరు? ఇట్స్ హోలీ స్పిరిట్, ఇట్స్ జీసస్ క్రైస్ట్ త్రూ ద గాస్పల్, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు ఇచ్చిన పిలుపును బట్టి బయటకు వచ్చేసాం. ఒక్కొక్కరుగా వారు అనుదినము చేర్చబడుచున్నారు అని రాయబడింది. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, జూయిష్ రిలిజియన్లో నుంచి. అప్పుడు మొదటి శతాబ్దములో స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ జూయిష్ రిలిజియన్లో నుంచి, ఆ టెంపుల్ రిలిజియన్లో నుంచి, ఆ బుక్కిష్ రిలిజియన్లో నుంచి, ఆ ట్రెడిషనల్ రిలిజియన్లో నుంచి ప్రజలు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఈజిప్టులోంచి బయటకు వచ్చిన వాళ్ళని అరణ్యములో ఉన్న సంఘం అన్నారు. అలాగే బబులోన్లోంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఒక పేరు లేకపోవచ్చు. ఈజిప్టులో నుంచి వచ్చిన ప్రజలు ఇట్స్ ఎ పీపుల్ ఆఫ్ టాబర్నకిల్, ప్రత్యక్ష గుడారపు ప్రజలు వాళ్ళు. కానీ బబులోను చెరలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఇస్ ద పీపుల్ ఆఫ్ ద టెంపుల్. కానీ కొత్త నిబంధనలో ఉండి లోకములో ఉండి బయటికి వచ్చిన వాళ్ళు ఇస్ ద పీపుల్ ఆఫ్ ద బాడీ. ఒకటి ద పీపుల్ ఆఫ్ ది టాబర్నకిల్, రెండోది పీపుల్ ఆఫ్ ది టెంపుల్, మూడోది ద పీపుల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అనగా ప్రత్యక్ష గుడారపు ప్రజలు పాత నిబంధనలో కనిపించారు, దేవాలయపు ప్రజలు కనిపించారు. మూడోది దేహములోని ప్రజలు, దేహములో అవయవాలైనటువంటి ప్రజలు, అనగా క్రీస్తు శరీరము, క్రీస్తు దేహము, దేవుని కుమారుని దేహములో అవయవాలుగా ఎంచబడినటువంటి శరీరాలు కలిగిన వారే. శరీరాలన్నీ వెలుపల ఉన్నప్పుడు శరీరాలు ఈ శరీరములో ఒక బిగ్ బాడీలో కలుసుకున్నప్పుడు, ఒక యూనివర్సల్ బాడీలో కలుసుకున్నప్పుడు, ఒక మిస్టిక్ బాడీలో కలుసుకున్నప్పుడు నేను బాడీని కాదు, నేను ఆర్గాన్ అయ్యాను. బయటకి నేను పెద్దవాడిని, కానీ లోపలికి వచ్చినప్పుడు చిన్నవాడిని. నేను బయట విజిబుల్గా ఉన్నాను, నేను లోపలికి వచ్చినప్పుడు ఇన్విజిబుల్ అయిపోయాను. ఒక బాడీగా ఉన్న నేను, ఇండివిజువల్ బాడీగా ఉన్న నేను ఇండివిజువల్ ఆర్గాన్గా, బాడీలో ఆర్గాన్గా మారాను. శరీరములో అవయవము, క్రీస్తు యొక్క శరీరం, లోక శరీరములో అవయవముగా ఉన్న నేను రక్షణకు ముందు, రక్షణ పూర్వం, క్రీస్తు పూర్వం. కానీ రక్షణ తర్వాత క్రీస్తు శరీరములో అవయవమయ్యాను. సరే, మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, అందుకని నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ నా మాటలు మీకు అర్థం కాకపోతే, మీకు ఏదైనా వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే నా 2 నంబర్లు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. దయచేసి నేడే కాంటాక్ట్ చేయండి. ఫలాని డౌట్ అండి, అనుమానం, పెనుభూతం అన్నారు, ఈ పెనుభూతంతో కాపురం చేయొద్దు, ఈ పెనుభూతంతో ప్రయాణం చేయొద్దు, ఈ పెనుభూతాన్ని ఇక్కడే సంహరిద్దాం, ఈ అనుమాన పెనుభూతాన్ని ఇక్కడే సంహరించి ఆత్మీయ జీవితంలో అధ్యయన అనుభవంతో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, అనగా పొలిటికల్ లీడర్స్ గురించి కాదు, స్పిరిచువల్ లీడర్స్ గురించి. నాయకులు అనుచరుల మధ్యలో, గురువులు శిష్యుల మధ్యలో ఐక్యత ఉండాలని. మూడవదిగా ఓల్డ్ పీపుల్ అండ్ న్యూ పీపుల్ మధ్యలో, అనగా దేవుని వైపు తిరుగుచున్న వారు, దేవుని వైపు తిరిగి దేవుని వైపే మల్లుకొని ఉన్నవారు, వీళ్ళ మధ్యలో, అనగా అన్యజనులు ఆత్మీయుల మధ్యలో, అన్యజనులు ధన్యజనుల మధ్యలో ఉండాల్సినటువంటి
ఆ ఐక్యత గురించి, అంతేకాకుండా మనిషికి దేవునికి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ సమాధానం లేకపోతే సఖ్యత. మనం పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న రిలేషన్ కట్ అయిపోయింది. ఆదాము పాపం చేసినప్పుడు దేవునితో ఉన్నట్టు సంబంధం కట్ అయిపోయింది. ఆదాము ఎదుట దేవుడే ఉన్నాడు, దేవుని ఎదుట ఆదాము, అంతవరకే. కానీ ఇప్పుడు ఆదాముకు దేవునికి మధ్యలో ఎన్నో అడ్డుబండలు వచ్చేసాయి. ఏంటి అడ్డుబండలు అంటే? చెట్లు, పొదలు, అంజురపాకులు, ఇవన్నీ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. కానీ మనిషి దేవుడు ఏకమవ్వాలి, ఆ నూతనమైనటువంటి కాంబినేషన్లో ఉండాలి. దైవ మనుష్యుడుగా, గాడ్ మ్యాన్గా మారాలి. గాడ్లీ మ్యాన్ కాదు, గాడ్ అండ్ మ్యాన్. 50% గాడ్, 50% మ్యాన్ అని నేను అనలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మాకును పరిశుద్ధాత్మకు తోచింది, మాకు అనిపించింది, మాకు వచ్చిన థాట్ ఇది. పరిశుద్ధాత్మలో లేకపోతే పరిశుద్ధాత్మ అనేటువంటి మూడో వ్యక్తికి, త్రిత్వంలోని మూడో వ్యక్తికి, గాడ్ హెడ్లోని థర్డ్ పర్సన్కి వచ్చినట్టు థాట్, అది ఫస్ట్ పర్సన్కి వచ్చిన థాట్, అది సెకండ్ పర్సన్కి వచ్చిన థాట్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ నుంచి వచ్చిన సేమ్ వాళ్ళ మధ్యలో రొటేట్ అయినటువంటి థాట్, అది చర్చ్ ఎల్డర్స్లో సంచరించినటువంటి ఆ తలంపు. పంపిద్దాం వీళ్ళని, ఈ పత్రిక చదివిద్దాం, వాళ్ళ ఆత్మీయంగా క్షేమం కలిగిద్దాం అనేటువంటి థాట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 సఖ్యతల గురించి, ఏకాభిప్రాయాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలర్ట్గా ఉందాం. మీకు ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నట్లయితే, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పంపించండి, ప్రార్థన చేస్తాం. ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 14 days, 2 weeks ఫాస్టింగ్ ప్రేయర్స్. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. ఉద్యోగ కూడిక ఉంది, ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీకోసం ప్రార్థించడానికి మీ సహోదరులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మీ సహోదరునిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు ప్రే ఫర్ యూ యాజ్ వీఆర్ ఫాస్టింగ్. ఉపవసించి ప్రభు సన్నిధిలో ఉండడాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో గడపడాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో మీకోసం అవసరమైనటువంటి మధ్యవర్తిత్వం చేయడానికి, ఇంటర్సీడ్ చేసేటువంటి, ఇంటర్వీన్ అయ్యి, స్పిరిచువల్గా ఇంటర్సీడ్ చేసేటువంటి ఈ పరిస్థితిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. 15 కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణముల్లో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. After some days, Paul said to Barnabas, brother Barnabas, సహోదరుడా, నాకు ఒక థాట్ వచ్చింది, నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది. అది నా జీవితాన్ని మార్చకపోతే, నా జీవితం మారింది, ఇక మారాల్సిన అవసరం లేదు. మన పరిచర్య జీవితాన్ని, మన పరిచర్యని మార్చేటువంటి ఒక ఐడియా. వాట్స్ దట్ ఐడియా? లెట్స్ ట్రావెల్ టు ద రీజియన్స్ వేర్ వీ హ్యావ్ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు వాక్యాన్ని మనం ఎక్కడెక్కడ, ఆ కురియోస్ యొక్క వాక్యాన్ని, కురియోస్ యొక్క లోగోస్ని మనం ఎక్కడ ప్రకటించామో, పెట్టామో, ఉంచామో, విత్తామో, అండ్ సీ హౌ ద బిలీవర్స్ ఆర్ గెటింగ్ అలాంగ్. ఎలా ఉన్నారు, ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారు, ఎలా సాగిపోతున్నారు, ఎలా అడుగులేస్తున్నారు, ఎలా గమ్యం వైపుగా ప్రయాణిస్తున్నారు. ఈ టెస్టింగ్ కోసం, ఏదో మార్కులు వేయడం కోసమని కాదు, జస్ట్ టు నో, టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఈ సమాచారాన్ని పొందడం కోసం లెట్స్ మేక్ ఎ ట్రిప్, ఎ స్పెషల్ ట్రిప్. లేదు నాకు ఆ థాట్ రాలేదు, మనం పోవడం ఎందుకండి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని దెర్బే నుంచో, లుస్త్రా నుంచో, ఈకోనియా నుంచో, యాంటియోక్ నుంచో ఒక 2-3 చొప్పున పిలిచేసి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని కొద్దిగా ఎంపవర్ చేసి పంపిస్తే సరిపోయి ఉండేది కదా అని బర్నబా విభేదించలేదు. పాల్ అండ్ బర్నబా దాంతో అగ్రి అయ్యారు. తర్వాత వాళ్ళు డిసగ్రీ అయ్యారు, విడిపోయారు, అది వేరే విషయం. దాని గురించి కూడా రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. నా మాటలేక ఉద్దేశం, అక్కడ రాయబడిన విషయం, వాళ్ళు ఎలా ఉన్నారో, సహోదరులు ఎలా ఉన్నారో, భౌతికంగా ఎలా ఉన్నారో అని కాదు, ఆత్మీయంగా ఎలా ఉన్నారో. ఒక ఆదివారం ఆరాధన ముగించుకొని విశ్వాసులందరినీ సాగనంపిన తర్వాత విశ్వాసులందరికీ
వందనాలు చెప్పి వాళ్ళని వాళ్ళ గృహాలకు పంపిన తర్వాత మరలా తిరిగి ఆదివారం కలుసుకునేంత వరకు దేవుని సేవకునిగా నేనే కాదు, ఇతర సేవకులు అనేకులు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆత్మలో ఎదుగుతున్నారా? చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని సేవకునితో కమ్యూనికేషన్లో లేనప్పటికీ దేవునితో అయినా కమ్యూనికేషన్లో ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మన టైటిల్ ప్రభు వాక్యము ప్రజలు. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇంతకుముందు వెళ్ళాం కాబట్టి. ఎందుకు వెళ్ళాం మనం అక్కడికి? ఇంతకుముందు ప్రభు వాక్యం బోధించడానికి. ఒట్టిగా వెళ్ళి సైట్ సీయింగ్ కోసం వెళ్ళింటే అది వేరుగా ఉండేది. ఆ సైట్ సీయింగ్లో పిక్చర్స్ కొన్ని తీసుకున్నామండి, అవి మెమరీస్ అలాగే ఉండిపోయినాయి, ఆల్బమ్లో పెట్టుకుందాం, అప్పుడప్పుడు చూసుకోవచ్చండి. ఫేస్బుక్లోను మన గూగుల్ ఆ స్టోరేజ్ దాంట్లో ఆ సిస్టంలో దాన్ని పెట్టుకోవచ్చు. నో, ఇట్స్ నాట్ ఫర్ మినిస్ట్రీ, ఈజ్ నాట్ ఫర్ మెమరీస్. మినిస్ట్రీ ఈజ్ ఫర్ ద ఇంపార్టేషన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఆ ఆశీర్వాదముల యొక్క బదిలీ చేయడం కోసమే, ట్రాన్స్ఫర్ చేయడం కోసం, ఇంపార్ట్ చేయడం కోసమే మినిస్ట్రీ. మినిస్ట్రీ అనేది నా ఓన్ మెమరీస్ కోసం కాదు. నేనేదో చేశాను, లేకపోతే 94లో ఇలా చేశాను, 2004లో ఇలా చేశాను, 2014లో ఇలా చేశాను చెప్పుకొని సంతోషించి పొంగిపోవడానికి, అతిశయించి జూనియర్ సేవకుల దగ్గర, కొత్తగా వచ్చిన వారి దగ్గర ఏదో గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి చేసేది కాదు మినిస్ట్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మినిస్ట్రీ అనేటువంటి మాటలో స్టార్టింగ్ MINI, మినిస్ట్రీ. మినీ అంటే చిన్నదిగా ఉండాలని కాదు అర్థం. ఇట్స్ ఆవగింజంతా ఆవగింజను పోలేని పరిచయం కావచ్చు. ఇట్ మే బీ మినీ, బట్ ఇట్ గోస్ టు స్ట్రీట్స్. మినీగా ఉన్నప్పటికీ కూడా అది స్ట్రైట్గా వెళ్ళిపోగలుగుతుంది మినిస్ట్రీ. సరే, దేవునికి స్తోత్రం. మనం వాటిలోకి వెళ్ళలేదు. ప్రభు వాక్యము ప్రజలు. ప్రభు వాక్యము ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ ట్రిప్. మేబీ ఇట్స్ అ ఫస్ట్ ట్రిప్ ఆర్ సెకండ్ ట్రిప్ ఆర్ థర్డ్ ట్రిప్. మొదటి మిషనరీ యాత్ర అయినా, రెండో మిషనరీ యాత్ర అయినా, మూడో మిషనరీ యాత్ర అయినా, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలను అనుసరించి వాళ్ళకి మొదట బోధించిన దానికన్నా ఇంకా అధికంగా ఇలా బోధిస్తూ ఉందాం అని వాళ్ళ ప్లాన్ అనమాట. ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఏదో జరిగింది, కొన్ని కార్యాలు జరిగాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం, లేదా వాటన్నిటి గురించి ఒక రివైజ్ చేసుకుందాం. ప్రభు వాక్యము ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒకటి, వాక్యము ఏ నేల మీద పడిందో పరీక్షించడానికి. విన్న వాళ్ళందరూ బాగుందండి, అద్భుతంగా ఉందండి, చాలా బాగా చెప్పారండి, మర్మాలు బాగా చెప్పారండి, పాయింట్స్ బాగా చెప్పారండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో మాకు కొన్ని అర్థం కాని విషయాలు కూడా మీరు చెప్పేశారండి, థ్యాంక్స్ అండి. నో, ప్రభు వాక్యము ఏ నేలలో పడిందో, ఏ నేలలో పడిందో అని చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క విత్తుమాని ఉపమానం, ద సోయర్స్ పారబుల్ మనకందరికీ తెలుసు. 4 రకాల నేలలు ఉన్నాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం ఆరంభం చేస్తే, విత్తువాడు సువార్థికుడు అని విత్తువాడు, దేవుని కుమారుడు అని విత్తువాడు, విత్తడానికి బయలుదేరాడు, విత్తుతున్నాడు. అతడు విత్తుచుండగా, విత్తనం అయిపోయిన తర్వాత అని కాదు, విత్తుచు ఉండగా కొన్ని విత్తనాలు, కొన్ని మాటలు, కొన్ని సత్యాలు, కొన్ని ప్రసంగాలు అవి త్రోవ పక్కన పడ్డాయి. చదవాల్సిన అవసరం లేదు. తర్వాత రాతి నేల మీద పడ్డాయి, తర్వాత ముళ్ళ పొదల్లో పడ్డాయి, తర్వాత మంచి నేల మీద పడింది. ఏ సాయిల్ మీద, ఏ గ్రౌండ్ మీద మనము విత్తనాలు పడ్డాయి? విత్తనాలు ఎక్కడెక్కడో పడ్డాయి, కానీ ఎక్కడ పడ్డాయని విత్తనాల ఆనవాళ్ళ కోసం ఎదుగుతూ అన్వేషిస్తూ వెళితే అక్కడ విత్తనాలు కనిపించలేదు, అక్కడ మొక్కలు కనిపించాయి, మొలకలు కనిపించాయి. నెక్స్ట్ డే వెళ్ళారని కదా, కొన్ని దినములైన తర్వాత, ఆఫ్టర్ ఏ సీజన్, ఆఫ్టర్ ఏ పర్టికులర్ సీజన్, అనగా సోయింగ్ టయానికి, రీపింగ్ టయానికి మధ్యలో వీళ్ళ యొక్క ప్లాన్ కరెక్ట్. రీపింగ్ టయానికి వాళ్ళు చేరుకున్నారు. విత్తింది వాళ్లే, కోయబోయేది వాళ్లే, కానీ వృద్ధి మాత్రం కలుగు చేసింది దేవుడే.
మొదటి మిషనరీ ప్రయాణమైనా, రెండో మిషనరీ ప్రయాణమైనా, మూడో మిషనరీ ప్రయాణమైనా, 4 అయినా 44 అయినా కానీ వృద్ధి కలుగు చేసేది మాత్రం దేవుడే. నీరు పోసినటువంటి విత్తినట్టు పౌలు ఉండొచ్చు, నీరు పోసినటువంటి అపోల్లో ఉండొచ్చు, కానీ వృద్ధి కలుగు చేసే దేవుణ్ణి మాత్రం మనం మర్చిపోకూడదు. పౌలుని, అపోలోని, కేఫానో, ఇంకెవరో మర్చిపోయినా పర్లేదు. మొదటి ప్రసంగం చేసిన వ్యక్తినో, రెండో ప్రసంగం చేసిన వ్యక్తినో, లేకపోతే హీలింగ్ ప్రేయర్స్ చేసిన వ్యక్తినో వీళ్ళని మర్చిపోవచ్చు, కానీ వృద్ధి కలుగు చేసే దేవుడు ఉన్నాడు. ద గాడ్ హూ బ్లెస్, ద లార్డ్ హూ మల్టిప్లైస్, ద లార్డ్ హూ గివ్స్ గ్రోత్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వాక్యము ఏ నేలను పడిందో చూడడానికి. బ్రదర్ పాల్, వాట్ డూ యూ మీన్ బై ఇట్? దాని అర్థం ఏంటి సోదరా? వెనక్కి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చూస్తూ ఉంటున్నాం. వాట్ యు మీన్? ముందుకు సాగడానికి మనకు పరిచర్య ఉంది, అయినప్పటికీ వెనక్కి ఎందుకు వెళ్తున్నాం? మనం వెనక్కి తిరిగి చూడడం లేదు, వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి తిరిగి చూసే వాళ్ళని గుర్తించి వాళ్ళ విశ్వాసంలో బలపరచడానికి, ఏమాత్రం వెనుకంజ వేయకుండా వాళ్ళని ముందుకు నడిపించడానికి, ప్రోత్సహించడానికి వెళ్తున్నాం. ఈ విత్తనము ఏ నేల పడిందో, వాక్యము, విత్తబడిన వాక్యము ఏ నేలను పడిందో చూడడానికి వాళ్ళు అనుకున్నారు. ప్రభు వాక్యము ప్రజలు అనగా వాక్యము వచ్చి ప్రజలను 4గా విభజిస్తుంది. వాక్యము ప్రజల యొక్క హృదయ స్థితిని తెలుపుతుంది. ఆకాశ పక్షులు వచ్చి విత్తనాన్ని తీసుకుపోయినాయి. ఇట్స్ ఎ ఓపెన్ హార్ట్. బాగుందండి వాక్యం అన్నారు, కానీ ఉంటే ఉండదని దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాంలేండి, నాట్ నౌ, ఇప్పుడు కాదులేండి, ఇంకా కొన్ని సాంగ్యాలు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, వీటి తర్వాత ఆలోచిద్దాంలేండి అన్నట్టుగా. త్రోవ పక్కన పడినటువంటి త్రోవలన్నీ వెతికినప్పుడు, త్రోవ పక్కన వెతికినప్పుడు విత్తనాలు కనిపించలేదు. పోనీ మొక్కలైనా కనిపించి అవి లేవు. ఇవి ఎక్కడున్నాయి? పక్షుల నోళ్ళలో ఉన్నాయి. రాతి నేల పడిన విత్తనాలు తిరిగి వచ్చి చూసేసరికి అవి మాడిపోయినాయి, లేవు. విత్తనాలకు సంబంధించిన అవశేషాలు ఏమైనా మిగిలింటాయి అంతవరకే. శిథిలాలు మిగిలినట్టుగా అక్కడ అవశేషాలు మిగిలింటాయి అంతవరకే. ఇంకోటి, చోకింగ్ జరుగుతుంది. అక్కడ నొక్కివేయబడుతున్న అనుభవం, అణిచివేయబడుతున్నట్టు అనుభవం జరుగుతుంది. దానివల్ల మొక్కల యొక్క ఫలితము లేదా ఫలము సరిగా రాని పరిస్థితి. ఫలం వస్తుంది, కానీ ఆశించినంత ఫలం రాదు. త్రోవ పక్కన పడిన దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు మనం. రాతి నేల పడింది, ఒకవేళ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 30%. కానీ ముళ్ళ పొదలో పడింది 60% ఫలించింది. దట్స్ ఓకే. కానీ మంచి నేల పడింది 100% పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వారు తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజల కన్నా గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చేసిన ప్రసంగాలు, సందేశాలు, సత్యాలు అలాగ ఉన్నాయో లేదో, సత్యాలు సత్యాలేనా, సత్యాలు అసత్యాలా అని ఒక్క దినం ప్రసంగం చేశారు, ప్రతి దినం పరిశీలిస్తూ వచ్చారు. సేవకుడు చేసింది ఒక్కరోజు పని, విశ్వాసి అనేక దినాలు పనిచేయాలి. అంటే ఏం పని? బెరలోని విశ్వాసులు చేసిన పని పరిశోధించారు. దే సర్చ్ ద స్క్రిప్చర్స్. ఆ సత్యాన్ని కనుగొనడం కోసం వాక్యాల గుండా లేఖనారణ్యములో అన్వేషణ చేశారు. దట్టమైనటువంటి లేఖనారణ్యములో వాళ్ళు అన్వేషణ చేశారు. మొట్టమొదటి వాక్యము ఏ నెలలో పడిందో అని చూడడానికి, రెండోది వాక్యము విషయంలో పరిశోధన జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులు, వినిన సువార్త, వినిన ఉపదేశం, వినిన మర్మాలు, వినిన విషయాలు విడిచిపెట్టి దేవుని స్తోత్రం. జాగ్రత్త అని కూడా కాదు, విశేష జాగ్రత్త. దేంట్లో? చదువుతున్నాను. దిస్ ఈస్ వై ఇట్ ఈస్ సో క్రూషియల్ దట్ వీ బీ ఆల్ మోర్ ఎంగేజ్డ్ అండ్ అటెంటివ్ టు ద ట్రూత్స్. సత్యములు, థింగ్స్ ఇంప్లికేషన్ చేశారు. అక్కడ ట్రూత్స్ అన్నారు. థింగ్స్ అంటే అక్కడ సత్యాన్ని ఉద్దేశించి మాటలు, ఉపదేశం, సత్యాలను ఉద్దేశించి చెప్పారు.
that we have heard, so that we do not drift, of course. మనం అలా కొట్టుకొని పోకూడనట్లు. అనగా విన్నటువంటి వాక్యము విడిచిపెట్టకుండా ఉన్నారా అని చూడడం కోసం. వాక్యం ఉందమ్మా, ఆ రోజు వచ్చినప్పుడు నేను చెప్పింది గుర్తుందా? లేదండి, గుర్తు లేదండి, మర్చిపోతున్నాం, చాలా రోజులు అయింది కదండి అని చెప్పినారు. కొన్ని రోజులు అయింది కదండి, అప్పుడు ఎప్పుడు చెప్పి ఆ రోజు వినలేదండి, కొద్దిగా హెల్త్ బాగాలేదండి, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం అని చెప్పే అవకాశం ఉందేమో. ఒకటి, ఏ నేలలో పడిందో విత్తనం వాక్యము అని పరిశీలించడానికి. రెండోది, వాక్య పరిశోధన జరుగుతుందా అని తెలుసుకోవడానికి. మూడోది, విడిచిపెట్టారా లేకపోతే వాళ్ళు పట్టుకొని ఉన్నారా అని తెలుసుకోవడానికి. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎస్, కానీ వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు, ఫెలోషిప్ చేయలేదు. ఎవరితో? వినిన వారితో. ఫార్ వీ హ్యావ్ హెర్డ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్. ఆ విడుదల సువార్తను విన్నాం. జస్ట్ యాజ్ దే డిడ్, వాళ్ళలాగా. yet they did not join their faith with the word. వాక్యముతో, because they did not join in with those who heard the message with faith. జాషువా అండ్ కాలేబుల గురించి చెప్పబడిన మాట అని బ్రాకెట్లో రాయబడింది. కాలేబు జాషువా లాగా, లేదా కాలేబు జాషువాలతో కలుసుకోకుండా విడిగా ఉండి వేరొక టెస్ట్ మనీ ఇచ్చారు, అది కలవరపరిచింది. కానీ వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ నిమ్మలపరచాల్సి వచ్చింది, వాళ్ళ కలవరాల్ని తగ్గించాల్సి వచ్చింది. నాలుగో విషయము, మనం ఆలోచిస్తున్న విషయం, వాక్యము ప్రయోజనకరంగా మారిందా, నిష్ప్రయోజనకరంగా మారిందా? ఎయిదర్ ఇట్ వాస్ ఎఫెక్టివ్ ఆర్ నాట్. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, మేము ప్రకటించిన సువార్త మీ దగ్గరికి ఆర్డినరీగా రాలేదు, ఒక థియాలజీ లాగా, ఒక ఫిలాసఫీ లాగా రాలేదు. ఇట్ హస్ కమ్ విత్ ద హోలీ స్పిరిట్, విత్ ద ఫుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ నిశ్చయితతో మీ దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 4 ఉద్దేశాలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు వాక్యము, ప్రజలు. ప్రభు వాక్యాన్ని వింటున్న ప్రజలు మంచి నేలగా మారాలి, వాళ్ళ హృదయాలను అలా మార్చుకోవాలి, మలుచుకోవాలి. రెండో విషయము, వాళ్ళు వాక్యాల్లో పరిశోధన చేస్తున్నారా లేదా. మూడోది, వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నారా. నాలుగోది, వాక్యానికి విజయం కలిగిస్తున్నారు, వాక్యాన్ని విఫలం చేయకుండా వాక్యపు విజయముతో వాళ్ళు ముందుకు సాగుతున్నారా అనే విషయాలు ఆలోచించడానికి మరొక మిషనరీ జర్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి వాక్యము, ప్రజలు, మనం వాక్య ప్రజలమైనా వాక్యముతో మంచి అనుబంధం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.